ఫ్రెండ్స్ ఇక్కడ క్యాపిటల్ సిటీ అయిన లూబియానా నుంచి ఒక 60 కిలోమీటర్స్ వచ్చి ఇక్కడ ఒక కేవ్స్ దగ్గరకు వచ్చా. సో ఇక్కడ దాదాపు 30 యూరోలు అంటే 2800 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు టికెట్కి. ఇన్స్కా యామా కేవ్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ మనకి ట్రైన్ ఉందన్నమాట. ఇక్కడ అందరినీ ట్రైన్ ఎక్కిచ్చేశారు. ఇందులో ఫ్రంట్ సీట్లో కూర్చున్నాము. ఆడియో గైడ్ ఒకటి ఇచ్చారు. ఆడియో గైడ్ వింటూ ఉండాలన్నమాట. ఇక్కడ 2 ట్రైన్స్ ఉన్నాయన్నమాట. ఇది మేము ఎక్కిన ట్రైన్, ఫ్రంట్లో కూర్చున్నాము. అది 2 ట్రైన్ అనమాట. ట్రైన్ బయలుదేరుతుంది. ఆ ట్రైన్ వెళ్ళిన వెనకాల ఈ ట్రైన్ బయలుదేరింది అనమాట. ఇక్కడ లైటింగ్స్ పెట్టారు కాబట్టి తప్పించి అదర్వైజ్ అసలు ఏమాత్రం వెలుగు వచ్చే అవకాశమే లేదు. ఏదో మంచు కొండల మధ్యలో ఉన్నట్టుంది. అంత చల్లగా ఉంది వాతావరణం అయితే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం. ఈరోజు మొత్తం క్రొయేషియాలోని జాగ్రేబ్ ఏరియా అంతా కూడా తిరిగేసాము. ఓల్డ్ టౌన్, న్యూ టౌన్ అంతా తిరిగేసా అయిపోయింది. సో ఇక్కడ నుంచి నౌ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ లుబ్లానా. సో లుబ్లానా ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ స్లోవేనియా. సో స్లోవేనియా నా కంట్రీ నెంబర్ 87. ఈ సంవత్సరం 74th కంట్రీ, 74వ దేశం. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఈ కార్లో ఎక్కేసి మనము లుబ్లానాకి వెళ్ళబోతున్నాము. సో వెళ్ళే దారి ఎలా ఉందో చూసుకుందాం. ఆ తర్వాత మన అకామిడేషన్ చూసుకుందాం. ఆ తర్వాత వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ లుబ్లానా. ఓకే, సో కీప్ వాచింగ్. ఫస్ట్ టైం మాకు ఈ యూరోపియన్ యూనియన్ కంట్రీస్లో సెక్యూరిటీ వెరిఫికేషన్ అయింది. బార్డర్ సెక్యూరిటీ వాళ్ళు, పోలీస్ వాళ్ళు వచ్చి పాస్పోర్ట్ అండ్ వీసా వెరిఫై చేసుకున్నారు. సో ఇప్పటిదాకైతే వీసా ఎక్కడ వెరిఫై చేయలేదు. కానీ ఇక్కడ క్రొయేషియా నుంచి స్లోవేనియాకి వెళ్తుంటే మాత్రం మాకు ఇక్కడ పోలీస్ వాళ్ళు వచ్చి వెరిఫై చేసుకొని జస్ట్ పంపించేశారు అంతే. ఇక్కడ ఏమీ మళ్ళీ బార్డర్ చెక్స్ ప్లస్ స్టాంప్స్ అలాంటివి ఏం లేవు. కాకపోతే వెరిఫికేషన్ మాత్రం చేశారు. సో మేబీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ లేదా ఇల్లీగల్గా తిరిగే వాళ్ళు ఉంటారన్న ఉద్దేశంతో కావచ్చు. ఆ తర్వాత ఒకసారి పాస్పోర్ట్ అండ్ వీసా చెక్ చేసేసి అలౌ చేస్తారు అంతే. నథింగ్ మచ్. ఫ్రెండ్స్, మేము ఇప్పుడు స్లోవేనియా క్యాపిటల్ అయిన లూబియానాకి వచ్చేసాం. సో నేను రాత్రి ఇక్కడ చేరుకున్నాం. కానీ రాత్రి చీకటి అయిపోవడము ప్లస్ అంతేకాకుండా ఈరోజు ఉదయం నుంచి వర్షం పడుతూ ఉండడం వల్ల ఇప్పటిదాకా మీకు నేను ఏదైతే ఇంట్లో ఉంటున్నానో ఆ ఇల్లు చూపించడం కాలేదు. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఏదైతే ఇంట్లో ఉంటున్నానో అది చూపిస్తాను. అండ్ ఇప్పటిదాకా కూడా అసలు సూర్యుడు బయటికి రాలేదు, విపరీతంగా వర్షము అవన్నీ ఉండేదన్నమాట. సో జస్ట్ అబౌట్ ఇప్పుడే మనకి ఎండ రావడం మొదలైంది. కానీ చూస్తున్నారా ఎంత గాలి ఉందో. సో ఈరోజు ఎలా ఉంటుందో పరిస్థితి తెలియదు. ముందైతే ఇక్కడ ఇల్లు చూసుకుందాం, ఆ తర్వాత ఇక్కడ లోకల్ చూసుకుందాం, ఆ తర్వాత ఏదైతే మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయో అవి కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. సో లెట్స్ గో ఇన్ సైడ్ ఫస్ట్. ఇక్కడ చూస్తున్నారా చెట్లు అండ్ కాయలు. సో యాపిల్స్, సో హ్యూజ్ నెంబర్ ఆఫ్ యాపిల్స్ ఒకేసారి బోల్డ్ అని కాస్తాయి. ఇక్కడ మనకి ఏంటంటే అని తెంపుకోవచ్చు. ఇది ఈ ఇంట్లోనే ఓనర్ వాళ్ళు ఉంటారు కాబట్టి సో మనకి ఇక్కడ యాపిల్స్ తీసుకునే అవకాశం అవుతుంది. మనది ఫ్రంట్ సైడ్ కాకుండా బ్యాక్ సైడ్ అనమాట. సో ఈ ఓనర్ మొన్నటిదాకా జాబ్ చేసేదంట. 3 వీక్స్ క్రితమే తన జాబ్ పోయిందని తన ఇంటిని రెంట్కి ఇవ్వడం అనేది స్టార్ట్ చేసిందనమాట. సో ఇక్కడ మీరు మొత్తం అంతా ఆర్టిఫాక్ట్స్ చూసుకుంటే అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. అక్కడ ఒకటి లెగ్ ఒకటి కనిపిస్తుంది. ఇదేంటో ఈ ఆర్టిఫాక్ట్ సంబంధించిన డీటెయిల్స్ ఏంటో నాకు తెలియదు. కాకపోతే ఇట్స్ ఎ వెరీ ఓల్డ్ బిల్డింగ్. అట్లీస్ట్ ఒక 80 to 100 years ఓల్డ్ బిల్డింగ్. ఇప్పుడు ఓనర్ ఆమె ఏజ్ దాదాపు 60 ఏళ్ళు ఉంటాయి. ఆమె చిన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ కొన్నదంట. సో అందుకోసం అది ఇట్స్ వన్ ఆఫ్ ద ఓల్డ్ అండ్ రేర్ బిల్డింగ్స్. సో టిపికల్ స్లోవేనియన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తానండి. సో ఇప్పుడు ఎంటర్ అవ్వడంతో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో హాల్ ఉంది. అండ్ యూ కెన్ సీ ద హోల్ ఇంటీరియర్స్. ఇవన్నీ కూడా వాళ్ళు టిపికల్గా వాళ్ళు ఉండే ఇంటినే మనకి రెంట్కి ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కటి ఇక్కడ మనకి బోల్డ్ అని పెయింటింగ్స్ అండ్ బుక్స్ ఇవన్నీ కూడా. మన ఎయిర్బిఎన్బి హోస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ హోస్ట్ వాళ్ళ ఫాదర్ హీ వాజ్ ఎ రైటర్ అంట. సో హీ వాజ్ ఎ జర్నలిస్ట్ కమ్ రైటర్. అందువల్ల కూడా మనకి ఇక్కడ బోల్డ్ అని బుక్స్ కనిపిస్తున్నాయి. అక్కడ బోల్డ్ అని బుక్స్ ఉన్నాయి. ఇక్కడ కంప్లీట్ పెయింటింగ్స్ అన్నీ కూడా సూపర్గా కనిపిస్తున్నాయి. ఆర్టిఫాక్ట్స్, ఈ స్కల్ప్చర్స్. సో ఇవన్నీ కూడా అంటే లిటరలీ ఒకటేదో మనం ఆల్రెడీ ఉండే ఇల్లు చూస్తున్నట్టే ఉంది. అంటే టిపికల్గా మనం ఇంట్లో అన్ని రకాలు ఎలా అయితే సెటప్ చేసుకుంటామో అలాగా. ఎందుకంటే ఇది ఎయిర్బిఎన్బి కోసం ఇల్లు కాదు కాబట్టి వాళ్ళు ఉండే ఇంట్లోనే సెటప్ చేశారు. ఇక్కడ ఏవైతే బుక్స్ కనిపిస్తున్నాయో
ఈ బుక్స్ అన్నీ కూడా ఆ ఓనర్ వాళ్ళ ఫాదర్ రాసిన బుక్స్ అంట. సో ఈ పుస్తకాలన్నీ కూడా ఆయన రాసినాయి అనమాట. సో ఆయన రాసి ప్రింట్ చేసిన బుక్స్. అండ్ ఆయన జర్నలిస్ట్ కూడా కాబట్టి బోల్డ్ అన్ని బుక్స్ చదివేవాడు కాబట్టి అన్ని రకాల బుక్స్, పెయింటింగ్స్, స్కల్ప్చర్స్ అన్నీ చూస్తుంటే సూపర్ ఉంది. అండ్ ఇక్కడ మనకి కిచెన్ ఇచ్చారు. సో కిచెన్లో కూడా ఎవ్రీథింగ్ వాస్ ప్రొవైడెడ్. సో ఇది ఉంది ఇది లేదు అన్నట్టు కాకుండా వీళ్ళు యూస్ చేసే మసాలాస్ ఆఫ్ కోర్స్ మనం ఇవి వాడము, మన ఇండియన్ మసాలాస్ మనం వాడుకుంటూ మనం ఫ్రైడ్ రైస్ చేసుకొని తినడం జరిగింది ఆల్రెడీ. సో వాళ్ళు కావాల్సినవన్నీ ప్రతి ఒక్కటి ఇక్కడ మీరు చూసుకుంటే వీళ్ళు వాడే మసాలాలు, వీళ్ళు వాడే ఐటమ్స్, చాక్లెట్ పౌడర్ అని, నెక్స్ట్ వెనిగర్ అని అన్ని రకాలు ప్రొవైడ్ చేసి ఉంటాము. సో లిటరలీ ఒక ఇంట్లో మనం ఉండేటైతే ఎలా ఉంటుందో మన పర్సనల్ ఇంట్లో అలాగే ఉన్నట్టు మొత్తం ఫుల్ సెటప్ ఇచ్చారు. ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ కిచెన్. మనము మెయిన్ ఎంట్రన్స్ దగ్గరకు వస్తే ఇక్కడ బాత్రూమ్ ఒకటి ఉంది. ఈ బాత్రూంలో షవర్ స్పేస్ ఒకటి కొంచెం చిన్నగా ఇచ్చినా కూడా వన్స్ అగైన్ దిస్ ఇస్ ఫుల్ ఫ్లెడ్జ్ సెటప్. యూ హ్యావ్ ఎవ్రీథింగ్ హియర్. సో వాళ్ళకి కావాల్సిన టాయిలెటరీస్ ఐటమ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. అండ్ దెన్ వీ హ్యావ్ ఎ హ్యూజ్ బెడ్రూమ్. సో అక్కడ హాల్లో కూడా మనకి బెడ్ కమ్ సోఫాని బెడ్ కమ్ సోఫా కింద సెటప్ చేసేసి వాళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి కూడా మళ్ళీ మనకు చెట్లు కనబడుతున్నాయి. సో వాతావరణం చాలా బాగుంది. అంటే ఆఫ్ కోర్స్ చాలా చలిగా ఉంది, ఎందుకంటే బాగా విండిగా ఉంది కాబట్టి. సో ఇక్కడ నుంచి కూడా మనకి మంచి వెంటిలేషన్ అయితే ఉంది. అండ్ ఈ ఓనర్ వాళ్ళ డాటర్ షీ యూస్ టు ప్లే పియానో అంట. దాదాపు కనీసం 15 years ఓల్డ్ పియానో అనమాట. సో మనకి రాదు పియానో. మనకేం రాదు కాబట్టి ఏదో ఏం ప్లే చేసిన దారుణంగా ఉంటుంది. బట్ ఇట్స్ అ ఫుల్ ఫ్లెడ్జ్డ్ వర్కింగ్ పియానో. సో మీరు చూస్తే కూడా అర్థమవుతుంది. ఇంత ఫుల్ ఫ్లెడ్జ్ సెటప్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో నాకు ఇక్కడ ఇది చూస్తుంటే నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ ఇంటిని వాళ్ళు రెంట్కి ఇవ్వడం స్టార్ట్ చేసినా కూడా మనం కూడా మన ఇంటికే వచ్చామా అనే ఫీలింగ్ వచ్చేలాగా ఇది ఒక టిపికల్ స్లోవేనియన్ హౌస్ స్ట్రక్చర్ అనమాట. సో స్లోవేనియన్స్ ఆర్ మోస్ట్లీ కన్జర్వేటివ్ పీపుల్. సో మిగతా టిపికల్ యూరోపియన్స్ అలా కాకుండా వీళ్ళు చాలా కన్జర్వేటివ్గా ఉంటారు. అండ్ వన్ మ్యాన్ విమెన్ టైప్స్లో ఉండే వాళ్ళు ఎక్కువగా ఉంటారంట. సో వీళ్ళు కూడా ఫ్యామిలీ రిలేషన్షిప్స్కి వాటికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. ఇది కూడా స్లోవేనియా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద యుగోస్లావియన్ కంట్రీస్. సో యుగోస్లేవియా అంటేనే మీకు చెప్పాను కదా, ఫస్ట్ స్లోవేనియా, క్రొయేషియా అండ్ సెర్బియా ఈ 3 దేశాలు కలిసాయి. ఆ తర్వాత వచ్చి మళ్ళీ మనకి బాస్నియా అండ్ మసడోనియా అలాంగ్ విత్ మాంటెనిగ్రో, ఈ 6 కంట్రీస్ అనేది ఓవరాల్గా యుగోస్లేవియా. సో ఫెడరేషన్ ఆఫ్ యుగోస్లేవియా లాగా ఫామ్ అయ్యాయి అనమాట. బట్ యుగోస్లేవియా సామ్రాజ్యం అంటేనే మొట్టమొదట స్టార్ట్ అయింది స్లోవేనియా, క్రొయేషియా అండ్ సెర్బియా. సో దాంట్లో మనకి సెర్బియా క్యాపిటల్ అయిన బెల్గ్రేడ్లో వాళ్ళ క్యాపిటల్ సిటీ ఉండేది. సో ఇప్పుడు మనం క్రొయేషియా చూసుకున్నాం, బాస్నియా చూసుకున్నాం అండ్ స్లోవేనియా చూసుకున్నాం. ఫైనలీ వీఆర్ గోయింగ్ టు ఫ్లై టు బెల్గ్రేడ్ విచ్ ఇస్ ద ఒరిజినల్ యుగోస్లేవియన్ క్యాపిటల్. అది రేపటి వీడియోలో చూస్తారు. ఈరోజు పొద్దున్న నుంచి కూడా ఇదే పరిస్థితి, వర్షం పడుతూనే ఉండింది. ఇప్పుడు కూడా ఎండ వచ్చింది కదా అనుకుంటే ఎండ ప్లస్ వర్షం 2 ఉన్నాయన్నమాట. కాకపోతే మనకి కేవ్స్ వైపు వెళ్తున్నాం. ఒకటి పొస్తోనియా అని చెప్పేసి అని ఒక 60 kilometers అవే ఫ్రమ్ లూబియానా అనమాట. అక్కడ పొస్తోనియా కేవ్స్ ఉన్నాయి. ఆ కేవ్స్ ఎలా ఉన్నాయి, ఆ తర్వాత అక్కడ లొకేషన్ ఎలా ఉంది, వాటి స్పెషాలిటీ ఏంటనేది ఆడికి వెళ్ళిన తర్వాత చూసుకుంటూ మాట్లాడదాం. ఫ్రెండ్స్, ఇక్కడ క్యాపిటల్ సిటీ అయిన లూబియానా నుంచి ఒక 60 kilometers వచ్చి ఇక్కడ ఒక కేవ్స్ దగ్గరకు వచ్చా. సో స్లోవేనియా అంటేనే మోస్ట్లీ ఇది ఫారెస్ట్ అండ్ మౌంటైన్స్తో నిండిపోయిన కంట్రీ అనమాట. ఇక్కడ దాదాపు ఒక 2.1 అంటే ఒక 21 లక్షల పాపులేషన్ ఉన్నా సరే ఇది 4 sides కూడా, ఒకవైపు ఆస్ట్రియా, మరోవైపు ఇటలీ, ఇంకోవైపు హంగరీ, ఆ తర్వాత సౌత్ సైడ్ క్రొయేషియా, ఇలా 4 దేశాల మధ్యలో ఉంది. వీటికి కాకపోతే ల్యాండ్ లాక్డ్ అని 100% అనలేము, ఎందుకంటే కొంత భాగం వీళ్ళకి సముద్రం అనేది కూడా టచ్ అవుతుందన్నమాట. సో ఒకవైపు సముద్రం ఉంది, కొన్ని బీచెస్ ఉన్నాయి, ప్లస్ పైనంతా కూడా మౌంటైన్స్ ఉన్నాయి, ప్లస్ హెవీ ఫారెస్ట్స్ ఉన్నాయి. సో అందుకోసం ఇది మోర్ ఆఫ్ కన్జర్వేటివ్ కంట్రీ అండ్ ఇట్స్ మోర్ ఆఫ్
ఇదేంటంటే కంప్లీట్గా మనకి ఫుల్ ఆఫ్ మౌంటైన్స్ అండ్ ఫారెస్ట్ ఉన్నాయి కాబట్టి చాలా రెయిన్ ఫాల్స్ అనేది కూడా ఇక్కడ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు కూడా చూసుకోవచ్చు, మళ్ళీ వర్షం పడుతూనే ఉంది. సో వర్షం ఆగిపోద్దేమో అని అనుకున్నాము, కానీ ఆగట్లేదు. సో అందుకోసం ఇక్కడ ముఖ్యంగా కేవ్స్ దగ్గరకు వచ్చింది. వర్షం ఉన్నా సరే మనకి ఇబ్బంది లేకుండా కేవ్స్లో తిరుగుదామని చెప్పేసి. సో ఇక్కడ కేవ్స్ అనేది చాలా ఫేమస్ అనమాట. సో ఈ కేవ్స్ ఎలా ఉన్నాయనేది చూసుకుందాం. న్యాచురలీ ఫార్మ్డ్ కేవ్స్ అనమాట. సో ఆ కేవ్స్ ఎలా ఉన్నాయో చూసుకుందాం. ఆ తర్వాత వర్షం తగ్గిపోయి మనకి వెదర్ పర్మిట్ చేసేట్టయితే సిటీ సెంటర్కి వెళ్ళి కూడా చూసుకుందాం. సో లెట్స్ గో అండ్ వాచ్ ద కేవ్స్ నా. పొస్తోనియా యామా అంటే పొస్తోనియా కేవ్. సో దాని దగ్గరికి వచ్చేయడం జరిగింది. సో ఇక్కడ దాదాపు 30 యూరోలు అంటే 2800 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు టికెట్కి. సో ఇద్దరికి నాకు మన సందీప్కి కలిసి టికెట్స్ తీసుకున్నాను. ఫస్ట్ మనల్ని ఒక 15 మినిట్స్ ట్రైన్లో తీసుకెళ్తారంట. ఆడ కేవ్స్ దగ్గర తీసుకెళ్తారు. ఇట్స్ ఆల్ న్యాచురలీ ఫార్మ్డ్ కేవ్స్. మనకు అక్కడ 1 అవర్ టైం ఇస్తారు. ఆ తర్వాత మళ్ళీ మనం మళ్ళీ ట్రైన్లో వస్తాం. మళ్ళీ దానికి 15 మినిట్స్. ఓవరాల్గా 90 మినిట్స్ జర్నీ ఈ కేవ్స్ చూడటానికి. సో ఇంకొక 10 మినిట్స్ అయితే మనకి ఈ జర్నీ అనేది స్టార్ట్ అవబోతుంది. సో పైకి వెళ్ళేసి వి విల్ గో త్రూ ద ట్రైన్. సో ఆ ట్రైన్ ఎక్కేసి ఆ తర్వాత కేవ్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఆ కేవ్స్ చూసుకుందాం, అక్కడ స్పెషాలిటీస్ ఏంటో తెలుసుకుందాం. అవన్నీ మనము రికార్డ్ చేసుకొని ఆ తర్వాత విల్ కమ్ బ్యాక్. మీన్స్గా యామా కేవ్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ మనకి ట్రైన్ ఉందన్నమాట. సో చిన్న ట్రైన్ ఇది. ఈ ట్రైన్స్ ఎక్కేసి మనం ఇప్పుడు కేవ్స్ దగ్గరికి బయలుదేరుతున్నాము. ఇట్ టేక్స్ అబౌట్ 15 మినిట్స్ ఫర్ అస్ టు రీచ్ ద కేవ్స్ అంట. ఆడికి వెళ్ళిన తర్వాత కేవ్స్ ఎలా ఉన్నాయనేది చూసుకుందాం. ఇక్కడ అందరినీ ట్రైన్ ఎక్కిచ్చేశారు. మిగతా వాళ్ళని నెక్స్ట్ ట్రైన్ ఎక్కేస్తారంట. మేము ఇంకో ట్రైన్ ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాం. ఇందులో ఫ్రంట్ సీట్లో కూర్చున్నాము. ఆడియో గైడ్ ఒకటి ఇచ్చారు. ఆడియో గైడ్ వింటూ ఉండాలన్నమాట. సో దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారంట. సో నేను సందీప్ని ఆడియో గైడ్ వినమని చెప్పా. నేనేమో వీడియో తీస్తున్నా మీకు చూపించడం కోసం అని చెప్పేసి. మొట్టమొదటి సీట్లో కూర్చున్నాం కాబట్టి మనకి ఎలా ఉందనేది, జర్నీ ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. చూద్దరు కానీ ఇక్కడ 2 ట్రైన్స్ ఉన్నాయన్నమాట. ఇది మేము ఎక్కిన ట్రైన్, ఫ్రంట్లో కూర్చున్నాము. అది 2వ ట్రైన్ అనమాట. సో 2 ట్రైన్స్ బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు ట్రైన్ ఇప్పుడే మొదలైంది. ఇది స్లోగా వెళ్తుంది చూడండి. హలో హలో ఫస్ట్ ఈ ట్రైన్ వెళ్ళిపోయాక నెక్స్ట్ ట్రైన్ మనది వెళ్తుంది. హలో హలో రైట్. ఆ ట్రైన్లో లాస్ట్లో కూర్చున్నామే ట్రైన్ డ్రైవర్ అనమాట. సో 2 సైడ్స్ డ్రైవర్స్ ఉన్నారు, ఆపరేటర్స్ ఉన్నారు. నెక్స్ట్ ఇప్పుడు మనది సెకండ్ ట్రైన్ బయలుదేరుతోంది. ఆ ట్రైన్ వెళ్ళిన వెనకాల ఈ ట్రైన్ బయలుదేరింది అనమాట. మొత్తం గుహ లోపలికి, కేవ్స్ లోపలికి బయలుదేరుతున్నాము. కంప్లీట్ చీకటి. చూస్తుంటే ఇదేదో ఓకే, ఇటువైపు బాగానే ఉంది. మిగతా అంతా కొండల్లా ఉన్నాయి. ఇక్కడ కొంచెం మళ్ళీ కొండల్లానే కనిపిస్తున్నాయి. ఒక ట్రైన్ మాత్రమే పట్టేంత స్పేస్ ఉంది. అంతే తొలిచినట్టున్నారు కొండల మధ్యలో. ఇది వావ్, అమేజింగ్. ఇక్కడ అరౌండ్ 10 degrees టెంపరేచర్ ఉంటుందని చెప్పారు. ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంది. అందుకే ఇక నేను లక్కీలీ జాకెట్ ఇక్కడే కొన్నాను. అది కొన్నాను కాబట్టి సరిపోయింది. మామూలుగా జాకెట్ తీసుకురాలేదు, కానీ ఇక్కడ జాకెట్ తీసుకొని ఇక్కడ కొనుక్కున్నాను కాబట్టి ఆ జాకెట్లో ట్రావెల్ చేస్తాను. ఇదంతా చూడండి, న్యాచురల్లీ ఫార్మ్డ్ కేవ్స్. వావ్ వావ్, అమేజింగ్ ఉన్నాయి చూడండి.
చూస్తున్నారా, ఒక పిల్లర్స్ లాగా ఫామ్ అయ్యాయి. ఇదైతే అసలు మొత్తం మైసే. అఖండ సినిమాలో బాలకృష్ణ తపస్సు చేస్తుంటాడు కదా, ఆ ప్లేస్. నెక్స్ట్ కల్కి 2898 ADలో అమితాబ్ బచ్చన్ తపస్సు చేసే చోట్లా కనిపిస్తుంది. కాకపోతే అవి చాలా చిన్నవి, చాలా పెద్దవి. చిన్న గుహల్లో పట్టాలు వేసుకున్నాం. అద్భుతం, మహాద్భుతం, అత్యద్భుతం. నాకు ఇంకో డైలాగ్ రావట్లేదు. నో వర్డ్స్. వండర్ఫుల్. వావ్. అక్కడ చూస్తున్నారా ఎంత షార్ప్గా ఉన్నాయో ఈ ఎడ్జెస్ అనేది. ఓ మై గాడ్, ఎక్స్ట్రీమ్లీ షార్ప్ ఎడ్జెస్. ఓకే, సో ఫైనలీ మేము డెస్టినేషన్కి చేరుకున్నట్టున్నాము. 15 నిమిషాలు ఇక్కడ రావడం, 10 నిమిషాల్లో వచ్చేసాము. ఆ తర్వాత మళ్ళీ 10 నిమిషాల్లో రిటర్న్ వెళ్ళిపోతాం అనమాట. ముందడు కూడా ఇంకా కూడా ట్రైన్ వెళ్ళడానికి దారి ఉంది, కానీ ఇక్కడే ఆపేశారు. మేబీ ఇది వన్ ఆఫ్ ద సీనిక్ స్పాట్ అనుకుంటా. ఇక్కడే ఆపేశారు, అందరు దిగేశారు. వావ్. ఇక్కడ కొంచెం మనకి నేల ప్రిపేర్ చేసి పెట్టారనమాట విజిటింగ్ కోసం అని. మిగతా అన్ని చోట్ల కూడా మనకి కొండలు వాటిలో అసలు దిగే అవకాశం లేదు. ఇక్కడ ఏంటంటే టూరిజం కోసం వీళ్ళు ఇది సెటప్ చేసి పెట్టినట్టున్నారు. ఆడియో గైడ్లో వింటూ ఉంటే ఒక్కొక్క దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనకి ఇక్కడ తెలుస్తాయి. ఇక్కడ నెంబర్ 2 అని ఉంది కదా, సో వీ నీడ్ టు గో త్రూ ఈచ్ ఆఫ్ దీస్ audio guides so that we can understand the places. Wow. ఇప్పుడు మనము గ్రేట్ మౌంటైన్ వైపు నడుస్తున్నాము. సో ఈ గ్రేట్ మౌంటైన్ అనేది 1.69 మిలియన్ క్యూబిక్ మీటర్స్ ఉంటుందంట. సో ఇక్కడికి వెళ్ళే దారి ఎలా ఉందని చూసుకుందాం. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా మీకు పాస్ ఆన్ చేస్తాను. దిస్ ఇస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద geographical wonders and the largest cave in the entire Europe. జగదేక వీరుడు అతిలోక సుందరిలో ఆ సినిమాలో చిరంజీవి దగ్గరికి శ్రీదేవి కలవడానికి వచ్చినప్పుడు కనిపించే స్పాట్లా ఉంది. నాకు బోల్డ్ అనే సినిమాలో బోల్డ్ అండ్ ప్లేసెస్ గుర్తొస్తున్నాయి. ఇక్కడ కేవ్స్ అంటే ఏదో నార్మల్గా ఉంటాయేమో అనుకున్నా, కానీ ఇంత అద్భుతంగా ఉంటాయని చెప్పేసి అని, ఇది ఒక జియోలాజికల్ వండర్ అని, ప్లస్ మొత్తం స్లోవేనియాకే తలమానికం అని చెప్పేసి నేను మాత్రం ఊహించలేదు. ఇప్పటిదాకా పైకి ఎక్కాం కదా, ఇప్పుడు ఇంకా కిందికి దిగుతున్నాం. అంతా కూడా ఒక షెల్ రూపంలో ఉంచాలని, షెల్ ఫామ్లో ఫామ్ అయింది. లుక్స్ సో బ్యూటిఫుల్. పుస్తోయినా కేవ్లోనే మోస్ట్ ఇంపార్టెంట్ స్పాట్కి వచ్చాము. దిస్ ఇస్ కాల్డ్ పిల్లర్ అండ్ ద బ్రిలియంట్. ఈ స్పాట్ ఏంటంటే కాన్సర్ట్స్ కోసం అండ్ కల్చరల్ ఈవెంట్స్ కోసం యూజ్ చేస్తూ ఉంటారంట. ఇట్ కెన్ అకామిడేట్ అప్ టు
10,000 పీపుల్ ఎట్ ఎ టైం. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక సోవెనిర్ తీసుకున్నాను నేను. సో మనకి ఇక్కడ ఒక €4 ఒక కాయిన్ లాగా వచ్చిందనమాట. వెనకాల స్లోవేనియా అని, ముందటేమో మనకి స్టాలమైట్ కలిసి పిల్లర్ది పెట్టేసి వీళ్ళు తయారు చేశారు. ఇది సూపర్గా ఉంది. ఇది